హాయ్ అందరికీ. మేము హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్కి వెళ్ళాము. ఎంట్రన్స్లో ఆ స్టాచ్యూ ఉంది. తర్వాత రైట్లో కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మీరు అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు ఫోటో దిగమంటే మా పాప భయపడుతుంది, వెళ్ళలేదు. తర్వాత సెక్యూరిటీ ఆయనేమో అక్కడికి వెళ్ళొద్దు అని అరిస్తే ఇంకా మా పిల్లలు కిందికి వచ్చేసిండ్రు. సమ్మర్ హాలిడేస్లో మేము హైదరాబాద్లో మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత ఇక్కడ టికెట్స్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఎంట్రన్స్లోనే. ఇక్కడ ఆన్లైన్లో మనం టికెట్లు తీసుకోవచ్చు, లేకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, లేదంటే నడుచుకుంటా కూడా తిరగచ్చు. మేమైతే ఎలక్ట్రికల్ వెహికల్కి టికెట్స్ తీసుకున్నాము. మా పిల్లలు ఫస్ట్ టైం జూకి రావడం. ఫస్ట్ మేము మా తెల్ల పులిని చూసినాము. 2 పులులు ఉన్నాయి, నీళ్ళల్లో ఒకటి, బయట ఒకటి. స్టార్టింగ్లోనే అక్కడ పైనుంచి నీళ్లు పడతా అక్కడ పులి చూడడానికి భలే ఉండింది, తెల్ల పులులు. అది దాన్ని నీళ్ళల్లో ఉండేదాన్ని చూస్తూ ఉండింది. తర్వాత ఇది ఎక్కడికో నడుచుకుంటా వెళ్ళిపోయింది. ఆ పైన ఉన్న పులి కూడా దాన్ని ఫాలో అవుతా దాని వెనకమ్మడే వెళ్ళిపోయింది. ప్రతి యానిమల్కి చుట్టూరు నీళ్లు పెట్టిండ్రు. మరెందుకో అది యువతలకు వచ్చి ఏమన్నా మనుషుల్ని ఇంజూర్ చేస్తుందనేమో. తెల్ల పులులు అయిపోయిన తర్వాత మామూలు పులుల్ని చూసినాము. బెంగాల్ టైగర్ ఇక్కడ ఒక చోటు ఉంది, ఇంకో చోటు కూడా ఉన్నాయి పులులు. ఇది అక్కడ డోర్ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి పోవాలని వెయిట్ చేస్తూ ఉంది, అట్లా ఇట్లా తిరుగుతా. వాళ్ళేమో ఓపెన్ చేయాల. మరి ఫీడింగ్ ఎప్పుడు ఇస్తారో మేము చూడలేదు, అది కూడా ఉండింటే బాగుండేది. ఇక్కడ కొన్ని రకాల నక్కలు ఉన్నాయి, నక్క పిల్లలు అన్నీ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఆ స్పాట్లో నిలబడుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నెమళ్ళ దగ్గర, జింకల దగ్గర మా స్టాప్ ఆపిండ్రు. తర్వాత ఇక్కడ 2 టైప్స్ నెమళ్ళు ఉన్నాయి, తెల్లదొకటి, మామూలువి ఒక రకము. తెల్లదైతే అప్పుడే కూసింది. అట్లా ఇలా బెంచ్ లాగా పెట్టిండ్రు, దాన్ని ఎక్కి సౌండ్ చేసింది, భలే ఉండింది అసలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తర్వాత ఇంకా చాలా రకాల కోళ్ళు ఉన్నాయి ఆడ, అడవి కోళ్ళు అంట. అవే పక్షులే చాలా రకాలు. అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంప అట్లా తయారు చేసి పెట్టిండ్రు. అక్కడే కొన్ని గింజలన్నీ వేసిండ్రు దాని కోసము, తింటాన్నాయి అవి. మా పిల్లలు ఇంకా కడ్డీలు దాటుకొని లోపలి పోయి దగ్గర నుంచి చూడాలని చూస్తూ ఉన్నారు. అవిగోండి కోళ్ళు ఎంత బాగున్నాయో. తర్వాత జింకలు ఉన్నాయి దానికి ఎదురుగానే, నెమళ్ళు ఉన్నాయి కదా దానికి ఎదురుగానే. దీనికైతే చాలా ప్లేస్ ఉంది జింకలు తిరగడానికి. అక్కడక్కడ షెడ్లు లాగా వేసిండ్రు, పాకలు. తర్వాత ఈముకోళ్ళు కూడా ఉన్నాయి ఆడే, వాళ్ళకు నీళ్ళు, గడ్డి అవన్నీ. ఇంకా చాలా పావురాలు ఉన్నాయి. చాలా ఈత చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అక్కడ జూలో. చాలా చోట్ల ఎలిఫెంట్స్ దగ్గర అక్కడంతా చాలా ఈత చెట్లు ఉన్నాయి, కింద రాలిపోయి ఉన్నాయి చాలా. ఆ జింకలు చూసిన తర్వాత సఫారీ ఉంది, దానికి కూడా టికెట్ తీసుకున్నాము. ఫస్ట్ సఫారీ వ్యాన్లో కూర్చుంటానే ఫస్ట్ సింహం చూసినాం మేము. జుట్టు చూడండి ఎట్లుందో, చాలా పెద్దగా ఉంది సింహము. ముసిలిది అయిపోయింది అది, అంటే శక్తి లేదు దానికి, ఎనర్జీ లేదు, ఆవలిస్తూ ఉంది. సింహం చూసిన తర్వాత ఇంకా ముందుకెళ్తే కొంచెం అంతా అడవిలాగా ఉంది. చూడండి అన్నీ ఈత చెట్లే, చాలా బాగుంది చూడడానికి. అక్కడే జింకలు ఉన్నాయి కొన్ని లోపలే, మరి సింహాలు వేటాడడానికి అనుకుంటా.
నెమళ్ళు కూడా ఉన్నాయి అక్కడక్కడ, అవి సరిగ్గా రికార్డు కాలేదు. చూడండి, ఇది ఇంకొక సింహం, ఇది మగ సింహం అనుకుంటా. నీళ్లు తాగడానికి తొట్లల్లో నీళ్లు పెట్టిండ్రు, దాళ్ళకి పైప్ లైన్స్ ఉన్నాయి అక్కడంతా. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తే కొంచెం వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి అక్కడ లోపలే, కానీ ఆ నీళ్ళు అసలు బాగాలేవు, అంతా నురుగు నురుగు ఉంది. మరి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్ట్ నీళ్ళలో కలవడం వల్ల ఏమన్నా అలా ఉండయేమో నీళ్ళు. మేము వెళ్ళింది సమ్మర్లో, కానీ ఆ రోజు అయితే మేము ఎండ తక్కువగానే ఉండింది మేము పోయినప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వీడియోస్ మేము ఎక్కడికన్నా వెళ్తే అప్లోడ్ చేస్తూ ఉంటాం. చూడండి, అన్నీ ఈత చెట్లే, చాలా బాగుంది అక్కడ. తర్వాత సింహాల సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ పులుల సెక్షన్లోకి వెళ్తాను. అట్లా మధ్యలో గేట్స్ ఉంటాయి, వాళ్ళని ఏం చేయకుండా సెక్యూరిటీ గార్డ్స్ని. ఇదిగోండి 2 పులులు, 2 వైట్ టైగర్సే, తెల్ల పులులు నిద్రపోతూ ఉన్నాయి బాగా తినేసి. బొమ్మల్లాగానే ఉన్నాయి, సేమ్ కదలకుండా. మమ్మల్ని చూడడం నాకు అసలు దాని పనిలో అవి ఉన్నాయి. అంటే రోజు అందరినీ చూసి చూసి దానికి అలవాటు అయిపోయింది. చూడండి, అన్ని కొండలు బండరాళ్ళు, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నేనైతే తిరుపతిలో ఒకసారి వెళ్ళిన, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన పిల్లలు పుట్టిన తర్వాత, పెళ్ళి కాకముందు పోయినా తిరుపతిలో, ఇప్పుడు హైదరాబాద్లో. ఇక్కడ చూడండి, గోడ కానుకొని ఇల్లులు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వాళ్ళు చెత్త వేస్తుంటే నెమలి తింటా ఉంది. దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్తే కొంచెం ఎత్తుగా కొండల్లాగా మళ్ళీ స్లోప్గా ఉండే రోడ్లు అయితే ఇక్కడ. చూడండి, వాటర్ పైప్ లైన్ ఉంది, బాగుంది లోపల తిరగడం అంతా. మళ్ళీ ఇక్కడ జింకలు ఉన్నాయి, ఇవి వచ్చేసి పులుల కోసం ఉన్న జింకలు, పులి వేటాడడానికి. ఒక్కొక్క సెక్షన్లో ఇంకా నెమళ్ళు, జింకలు, పావురాలు, పులులు, సింహాలతో పాటు ఇవి కూడా ఉన్నాయి. దాని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తే ఇంకా పులుల సెక్షన్ అయిపోయినాక ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి. లోపల ఒక ఎలుగుబంటి ఉంది పడుకొని, మళ్ళీ బయట ఒకటి పెట్టిండ్రు. ఆ బయట ఉండేదైతే గోడకు గీసుకొని పెడుతుంది. దానికి దెబ్బ కూడా తగిలింది మూతికంతా, పాపం అనిపించింది చూసేసరికి. ఇంకా సఫారీ అయిపోయింది. తర్వాత అక్కడ బైసన్స్ అంట దాంట్లో పేర్లు, దున్నపోతులాగా ఉన్నాయి చూడ్డానికి. తర్వాత మా పాప ఫోటో తీస్తా దాని మీద కూర్చోవే అంటే వెనకల ఎక్కి మరీ అట్లా కూర్చుంది కోతిలాగా. మేము తర్వాత కొన్ని సెల్ఫీలు దిగినాం. ఇంక ఈ వీడియోకి ఇంతే, బాయ్.